లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వచ్చే 24 నుంచి 48 గంటల్లోపు దాదాపుగా 100కు పైగా డ్రోన్లు, 150 పైగా క్షిపణులతో విరుచుకుపడేందుకు ఇరాన్ సమాయత్తమవుతుందని అమెరికా నిఘా వర్గాల సమాచారం. మరోవైపు తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశానికి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారికి రక్షణగా యుద్ధ నౌకలను పంపింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్లోని తమ పౌరులకు అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా తక్షణమే ఇరాన్ను వీడాలని ఫ్రాన్స్ తన దౌత్య సిబ్బందిని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయులు ఇజ్రాయెల్, ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దనో ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహరాన్కు తమ విమాన సర్వీసు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్ తాజా పరిణామాల నేపథ్యంలో మరో 5 రోజుల వరకు పొడిగించింది. 2 వారాల కిందట సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై జరిగిన దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ చెందిన ఒక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్ అగ్రంతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించింది. అంతేకాదు, ఇజ్రాయెల్పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావద్దంటూ అమెరికా కూడా ఇరాన్ లేఖ రాయడం గమనార్హం. ఇరాన్ లేఖ కూడా అయితే దాడిపై ఇంకా ఇరాన్ తుది నిర్ణయం తీసుకోలేదన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను ఇజ్రాయెల్కు సమీపంగా అమెరికా పంపింది. ఇదే సమయంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి హేయోవా గాలాంట్తో కలిసి హెటోరో వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. గాలాంట్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు, కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు, మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జో బైడెన్ సైతం ఇజ్రాయెల్పై దాడిలో ఇరాన్ సఫలం కాలేదని, తాము అండగా నిలుస్తామని తెలిపారు. ఇక నేరుగా ఇరాన్ లేదా లెబనాన్లోని హెజ్బుల్లా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.